నేను ఎక్కడికి పోవదును, నేను ఎక్కడికి పోవదను, నీ సన్నిధి నుండి అంటున్నాడు. ఒకే మాట చూద్దామండి. నీ ఆత్మ యుద్ధం నుండి నేను ఎక్కడ పోగదను. మనుషులు తప్పించుకుని ఎక్కడ పోతున్నారా? ఒకవేళ బ్రాంతి షాప్లో టవల్ కప్పుకుని బ్రాంతి తాగినా దేవుడు చూడా, లైట్ ఆఫ్ చేసుకుని బ్రాంతి తాగితే దేవుడు చూసాడా? చేనులను పోయి బ్రాంతి తాగి దేవుడు చూసాడా? ఎక్కడున్నా ఆయన సృష్టికర్త కదా, అన్ని తెలుసు కదా, ఆయన సర్వశక్తి గల దేవుడు కదా. ఆయన ఎక్కడ ఉన్నా నీవు తప్పు చేసినా, ఏ గ్రామంలో ఉన్నా బట్ట కప్పుకొని డ్రింక్ చేసినా దేవుడు చూస్తూనే ఉంటాడు. నీ ఎక్కడ తప్పించుకున్నా సాధించలేదు. ఇంకా నీ ఫ్లైట్లో పోయినా, ట్రైన్లో పోయినా, బస్సులో పోయినా, రాసంగా తప్పు చేసినా, రగ్గు కప్పుకొని మెడలు చూసినా కానీ అక్కడ కూడా దేవుడు ఉంటాడు. పెద్ద రగ్గు 2 కప్పులు కప్పుకొని చలి చూసుకుని అసహ్యమన్నీ చూసుకుంటే కానీ అక్కడ కూడా దేవుడు ఉంటాడు. నిన్ను పట్టుకుంటాడు దేవుడు.